అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది తరతరాలుగా మన బీసీ సోదరులకు ఉన్న కోరిక. ఎవరిని అసభ్యంగా మాట్లాడినా ఇబ్బంది పెట్టినా ఏకంగా మనమే వాళ్ళపైన కేసులు పెట్టే రోజులు 2 నెలల్లో వస్తాయని మా బీసీ సోదరులకి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మనం గౌరవం కోసం బతుకుతున్నాం. మనం చూసాం ఈ ప్రభుత్వం సలహాదారులని వీళ్ళని వాళ్ళని పదవులు ఇచ్చారని చంకలు గుర్తుకుంటున్నారు. కానీ తిరుమలకి ముఖ్యమంత్రి వెళ్తే ఆయన పక్కన కూర్చునేది ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఒక ఉప ముఖ్యమంత్రి దళిత నాయకుడు, అదే విధంగా మంత్రులు ఉన్న బీసీ నాయకులందరూ వెనకాల నుంచిన పరిస్థితి ప్రజలందరూ ఒక్కసారి దయచేసి గమనించాలా. ఈ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూపు, అందుకే ఎక్కడ గౌరవం లేదు. ఇక్కడున్న కుర్రోళ్ళు అడుగుతున్నా, ఊర్లో ఒక్క లోనైనా వచ్చిందా? ఒక్కరినైనా ఆదుకున్నారా? గాలి కదిలేసింది ఈ ప్రభుత్వం. ఆనాడు ఆదరణ పథకం ద్వారా మీరు 10% డబ్బులు కట్టారు. కనీసం 10 మంది ఇస్తున్నారు కదా, కట్టిన 10% డబ్బులు తిరిగి మీకు వెనక్కి ఇవ్వలేదు. అందుకే బీసీ సోదరులు చెప్తున్నా, ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం మెరుగైన పనిముట్లు కొనిస్తాం. బీసీ సోదరుల పేదరికం లేని బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. అమ్మా ముఖ్యమంత్రి గారు పదే పదం మాడుతున్నారు. సిద్ధమంట 2019లో బాబాయ్ లేపేసేదానికి 2024లో వృద్ధుల్ని ఏకంగా చంపేదానికి సిద్ధమంటున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అమ్మా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల ద్వారా పెన్షనే కాదు ఇతర సంక్షేమ అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అందుకే తల్లి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, ప్రత్యేక 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటిది, మీరు రూపాయి జమ చేర్చి లక్షల